కాటారం మండలం గారెపల్లిలో కాటారం సబ్ డివిజన్ సైన్స్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వాడటం వలన పర్యావరణం దెబ్బతింటుందని, ప్లాస్టిక్ కొన్ని సంవత్సరాలు మట్టిలో కలిసిపోకుండా భూమి యొక్క సారం తగ్గిస్తుందని, ప్లాస్టిక్ను తగ్గించి పేపర్ బ్యాగ్లు, గుడ్డతో తయారు చేసిన బ్యాగ్లు వాడి పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ ఈ ర్యాలీ కొనసాగింది. ఉపాధ్యాయులుగా తమ వంతు బాధ్యతగా పర్యావరణంపై అవగాహన కల్పించడానికి ర్యాలీ నిర్వహించినట్లు సైన్స్ ఉపాధ్యాయులు తెలిపారు. ఈ ర్యాలీలో జిల్లా సైన్స్ అధికారి బర్ల స్వామి, స్థానిక మండల విద్యాధికారి శ్రీదేవి, జిల్లా ఫిజికల్ సైన్స్ ఫోరం జనరల్ సెక్రటరీ గండు రాజబాబు, జిల్లా బయోలాజికల్ సైన్స్ ఫోరం అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి కాటారం మండలంలో బయోసైన్స్ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులందరూ కూడా ప్లాస్టిక్ నిషేధం పైన చిన్న ర్యాలీ నిర్వహించడం జరిగింది. సమాజానికి అవగాహన కలిగించడానికి. మరి ప్లాస్టిక్ అనేది ఈ రోజులలో మనకు ఎంతో హాని చేస్తుంది. జీవకోటికి, జంతువులకు. ప్లాస్టిక్ భూమిలో కలవడానికి వేల సంవత్సరాలు పడుతుంది. అటువంటి ప్లాస్టిక్ మనం నిత్యం అన్ని విధాలుగా ప్రతిరోజు ఉపయోగిస్తున్నాం. ఈ ప్లాస్టిక్ను ఉపయోగించకుండా ప్లాస్టిక్ బదులు జూట్ బ్యాగులను, తర్వాత కాటన్ బ్యాగులను, కాటన్ క్లాత్లను ఉపయోగించినట్లేదంటే పర్యావరణాన్ని కాపాడి మనం నెక్స్ట్ సమాజానికి మంచి భూమిని, మంచి పర్యావరణాన్ని అందించిన వారు అవుతాం. దీనికోసమే మరి సమాజంలో ప్రతి వ్యక్తి కూడా ఈ ప్లాస్టిక్ను వాడకం తగ్గించి ఈ యొక్క కాటన్ బ్యాగులను, జూట్ బ్యాగులను అవసరమైన కూడా ఉపయోగించి కూరగాయలకు వెళ్ళేటప్పుడు కిరాణం సామాన్ కాడ అన్నిట్లలో కూడా మరి ఈ యొక్క జూట్ బ్యాగులను, కాటన్ బ్యాగులను ఉపయోగించాలని మరి జిల్లా సైన్స్ ఫోరం తరఫున తెలియజేస్తున్నాం. ఈ ప్లాస్టిక్ వద్దు, మరి పర్యావరణాన్ని కాపాడాలనేటువంటి అంశం పైన ఒక ఉపాధ్యాయుడిగా సమాజంలో అందరికీ కూడా అవేర్నెస్ తీసుకురావాలనేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మా వంతు ప్రయత్నంగా కొంత భాగము, మరి కొంతమంది కూడా ప్లాస్టిక్ను వాడకుండా ఉన్నా కూడా సమాజానికి కొంత మేలు జరుగుతుంది అనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. ప్రజలు కూడా మరి ఏవైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఉన్నాయో సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ను వాడకుండా మరి అవసరమైతే తప్పని పరిస్థితులు అయితే వాటిని తిరిగి ఉపయోగించాల్సినటువంటి అవసరం కూడా ఉంది మనకి. ఎందుకంటే ఒక్కొక్క ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి కొన్ని వేల సంవత్సరాలు కూడా పడుతుంది. ఎప్పుడైతే వేల సంవత్సరాలు పడుతుందో మనం ఈరోజు తింటున్నటువంటి తింటున్నటువంటి కూరగాయలు కావచ్చు, ప్రతి వస్తువు కూడా పొల్యూట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. భూమి యొక్క సారం కూడా దెబ్బతింటుంది. కాబట్టి మన భవిష్యత్ తరాలకు మన మంచి ల్యాండ్ కానీ సాయిల్ కానీ అందించాలి అంటే మనం ఈరోజు ప్లాస్టిక్ను తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ సమాజంలో ఉపాధ్యాయులుగా మా వంతు బాధ్యతగా మేమందరం కూడా ప్లాస్టిక్ను నిర్మూలించడానికి ప్రయత్నం చేసేటువంటి క్రమంలో ఈ చిన్న ర్యాలీని మన డిఎస్ఓ గారి ఆధ్వర్యంలో మరియు ఎంఈఓ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది.